Good morning, friends. This is Shanmukarao Sivala, a lecturer in English from Palasa. Today, I welcome you all to today's spoken English class. Okay, friends, before starting the class, please press on the subscribe bell and all. Please subscribe my channel so that you can get all my videos. Videos are very, very useful to everyone. Whoever wants to learn English, learns to speak English. Okay, friends, let us start today's class. Today let us use simple present tense, friends. Simple present tense. Before that, we have to know there are three persons. There are three persons. First person, I and we. I and we. Nenu, manamu. First person, I and we. Second person, you. Neevu, meeru. Second person. Okay. And third person, he, she, it and they. He, atanu, ame, adi, varu. He, she, it and they. Third person. And third person singulars. He, she, it or any name are called as third person singulars. He, she, it or any name. Peru vachinappudu adi third person singulars. Okay, friends, three persons. Now, in simple present we use V1. V1 with I, we, you, they. With these persons we use V1. వీళ్ళతో V1 వాడతాం. And with third person singulars, he, she, it or any name, V1 plus S or ES will be added to V1. V1 కి S గాని ES గాని యాడ్ అవుతుంది. Play, plays. Go, goes. అలాగా V1 కి S or ES యాడ్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే. అండ్ నెగటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అయితే ఈ పర్సన్స్ తో డూ ప్లస్ V1 వాడతాం. ఈ పర్సన్స్ తో డూ ప్లస్ V1 వాడతాం. ఒకవేళ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ ప్లస్ V1 వాడతాం. విత్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయితే డస్ ప్లస్ V1. ఓకే, లెట్ us see one example. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రాణి స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. రాణి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. రాణి స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. రాణి థర్డ్ పర్సన్ సింగులర్. నేమ్ థర్డ్ పర్సన్ సింగులర్. సో స్పీక్స్, స్పీక్ కి ఎస్ యాడ్ అయింది. రాణి స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. రాణి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. రాణి ఇంగ్లీష్ బాగా మాట్లాడదు. రాణి ఇంగ్లీష్ బాగా మాట్లాడదు. నెగిటివ్ సెంటెన్స్. రాణి డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. రాణి డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. రాణి డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. రాణి బాగా ఇంగ్లీష్ మాట్లాడదు. రాణి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందా క్వశ్చన్ అడగాలి. రాణి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందా? డస్ రాణి స్పీక్ ఇంగ్లీష్ వెల్? డస్ రాణి స్పీక్ ఇంగ్లీష్ వెల్? డస్ రాణి స్పీక్ ఇంగ్లీష్ వెల్? క్వశ్చన్ అనే క్వశ్చన్ ఫామ్ లోనే అడగాలి. క్వశ్చన్ అడిగినట్టుగా ఉండాలి. డస్ రాణి స్పీక్ ఇంగ్లీష్ వెల్? అండ్ నెగిటివ్ సెంటెన్స్. రాణి ఇంగ్లీష్ బాగా మాట్లాడదా? డస్ రాణి నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్? డస్ రాణి నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్? ఆర్ ఎల్స్ ఇలా కూడా డజంట్ రాణి స్పీక్ ఇంగ్లీష్ వెల్? డజంట్ రాణి స్పీక్ ఇంగ్లీష్ వెల్? రాణి ఇంగ్లీష్ బాగా మాట్లాడదా? డజంట్ రాణి స్పీక్ ఇంగ్లీష్ వెల్? ఈ త్రీ సెంటెన్సెస్, 4 sentences. ఓకే, we used does because the subject is third person singular కాబట్టి does plus V1 వాడాం. does plus V1. Here speaks. Here also does plus V1. In interrogative sentences ఈ does ముందుకు వస్తుంది. does ముందుకు వస్తుంది. does plus subject plus V1 interrogative sentences. does plus subject plus V1. నెగిటివ్ ఇంట్రాగేటివ్ నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్. అండ్ లెట్ us see one more example. దే ప్లే క్రికెట్ వెల్. వాళ్ళు క్రికెట్ బాగా ఆడతారు. దే ప్లే క్రికెట్ వెల్. వాళ్ళు క్రికెట్ బాగా ఆడరు. దే డు నాట్ ప్లే క్రికెట్ వెల్. దే సబ్జెక్ట్ ఈస్ దే కాబట్టి డూ వాడారు. డు నాట్ ప్లే. దే డు నాట్ ప్లే క్రికెట్ వెల్. డూ ప్లస్ V1. అండ్ క్వశ్చన్ అడగాలి. వాళ్ళు క్రికెట్ బాగా ఆడతారా? డూ దే ప్లే క్రికెట్ వెల్? డూ దే ప్లే క్రికెట్ వెల్? Question. Interrogative sentence. Do plus subject plus V1. Do they play cricket well? Question mark. వాళ్ళు క్రికెట్ బాగా ఆడరా? Do they not play cricket well? Do they play? Do they not play? Negative interrogative. Do they not play cricket well? Do they not play cricket well? Do they not play cricket well? వాళ్ళు క్రికెట్ బాగా ఆడరా? అండ్ దాన్ని ఇలా కూడా చెప్పొచ్చు. Don't they play cricket well? Don't they play cricket well? వాళ్ళు క్రికెట్ బాగా ఆడరా?
ఆమె బాగా పాటలు పాడదా? డజంట్ షీ సింగ్ సాంగ్స్ వెల్? డజంట్ షీ సింగ్ సాంగ్స్ వెల్? ఈ అమ్మాయి బాగా చదవదా? డజంట్ షీ స్టడీ వెల్? డజంట్ షీ స్టడీ వెల్? ఇతను బాగా చదువుతాడా? డస్ హీ స్టడీ వెల్? అండ్ ఆ అబ్బాయి బాగా చదువుతాడా? డస్ హీ స్టడీ వెల్? సో ఇలాగా వీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ and we can use all these four sentences are very very important, my dear friends, to ask questions and to answer. How does she study? She studies very well. How does she study? You see questions అడిగేటప్పుడు how does he speak English? How does he speak? Does plus how does he speak English? ఇతను ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాడు? He speaks English well. He speaks English well. And how do they play cricket? వాళ్ళు క్రికెట్ ఎలా ఆడతారు? హౌ డు దే ప్లే క్రికెట్? దే ప్లే క్రికెట్ వెరీ వెల్. దే ప్లే క్రికెట్ వెరీ వెల్. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు లెర్న్ దీస్ ఫోర్ సెంటెన్సెస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇఫ్ వీ లెర్న్ వీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, వీ కెన్ ఆన్సర్ ద సెంటెన్సెస్. క్వశ్చన్స్ అడగొచ్చు, ఆన్సర్ చేయొచ్చు, అన్ని రకాల సెంటెన్సెస్ మనకు వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్ us మూవ్ ఆన్. ఓకే, నౌ లెట్ us లెర్న్ ద యూసేజ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు ఉపయోగిస్తామో చూద్దాం. Number 1, first ఏంటంటే universal truths, proverbs and facts. Simple present is used to express universal truths, proverbs and facts. నగ్న సత్యాలు, ఇవి సత్యాలు. ఇవి proverbs అంటే సామెతలు. ఇవి నిజాలు, ఫ్యాక్ట్స్. ఇవి చెప్పినప్పుడు సింపుల్ ప్రెజెంట్ వాడాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్టార్స్ షైన్ బ్రైట్లీ. స్టార్స్ ఎప్పుడు మెరుస్తూ ఉంటాయి. అవి దట్ ఈస్ ఎ యూనివర్సల్ ట్రూత్. స్టార్స్, సబ్జెక్ట్ ఈజ్ స్టార్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ V1 షైన్. స్టార్స్ షైన్ బ్రైట్లీ. ఇది ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది, ఎందుకంటే అది ఎప్పుడు కూడా సత్యమే అది. అండ్ వుడ్ ఆల్వేస్ ఫ్లోట్స్ బట్ ఐరన్ డస్ నాట్ ఫ్లోట్. వుడ్ అనేది కర్ర ఎప్పుడు తేలుతుంది నీటిలో. వుడ్ ఇది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఫ్లోట్ ఎస్ యాడ్ అయింది. వుడ్ ఆల్వేస్ ఫ్లోట్స్ బట్ ఐరన్ does not float. ఇది నెగటివ్ సెంటెన్స్. does not plus V1. Iron does not float. రెండు యూనివర్సల్ ట్రూత్స్. The sun rises in the east. The earth moves round the sun. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటాయి. రెండోది ఇవి ప్రోవర్బ్స్. సామెతలను కూడా ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్లో ఉంటాయి. ఇఫ్ యూ సో యూ రీప్. సో అంటే విత్తనాలు వేస్తే పంట వస్తుంది. ఇఫ్ యూ సో యూ రీప్ అంటే పంట కొయ్యగలం. ఇక్కడ సో V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఆల్ దట్ గ్లిటర్స్ మెరిసిందంతా బంగారం కాదు అంటుంటాం. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్ గా వాడాం. ఈజ్ నాట్ గోల్డ్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్. నెక్స్ట్ ఫ్యాక్ట్స్. హిస్ ఫాదర్ వర్క్స్ ఇన్ ఎ బ్యాంక్. వర్క్స్ సింపుల్ ప్రెజెంట్. హిస్ ఫాదర్ థర్డ్ పర్సన్ సింగులర్, సో వర్క్స్ ఎస్ యాడ్ అయింది. గీత ఈజ్ ఎ ప్రెట్టి గర్ల్. ఈజ్ అనేది మెయిన్ వెర్బ్. ప్రెట్టి మీన్స్ బ్యూటిఫుల్ గర్ల్, వెరీ అట్రాక్టివ్ గర్ల్. ఓకే. హిస్ ఫాదర్ డస్ నాట్ వర్క్ ఇన్ ఎ బ్యాంక్. హిస్ ఫాదర్ వర్క్స్ ఇన్ ఎ బ్యాంక్. వీళ్ళ ఫాదర్ బ్యాంక్లో వర్క్ చేయట్లేదు. హిస్ ఫాదర్ డస్ నాట్ వర్క్ ఇన్ ఎ బ్యాంక్లో వర్క్ చేయట్లేదు. అండ్ వీళ్ళ ఫాదర్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారా? డస్ హిస్ ఫాదర్ వర్క్ ఇన్ ఎ బ్యాంక్? బ్యాంక్లో పనిచేస్తున్నారా? బ్యాంక్లో పనిచేయట్లేదా? వీళ్ళ ఫాదర్ బ్యాంక్లో పనిచేయట్లేదా? వాళ్ళు నాకు చెప్పారే బ్యాంక్లో పనిచేస్తున్నారని. డస్ హిస్ ఫాదర్ నాట్ వర్క్ ఇన్ ఎ బ్యాంక్? డజంట్ హిస్ ఫాదర్ వర్క్ ఇన్ ఎ బ్యాంక్? బ్యాంక్లో పనిచేయట్లేదా? ఇలా నెగిటివ్ ఇంట్రోగేటివ్. అండ్ క్వశ్చన్ అడుగుతాం, వాళ్ళ ఫాదర్ ఎక్కడ పని చేస్తున్నారు అని అడగాలంటే వేర్ డస్ హిస్ ఫాదర్ వర్క్? వేర్ డూ యూ స్టడీ? ఇన్ విచ్ స్కూల్ డూ యూ స్టడీ? ఇన్ విచ్ స్కూల్ డస్ యువర్ సిస్టర్ స్టడీ? దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్. వేర్ డస్ హిస్ ఫాదర్ వర్క్? ఎక్కడ పని చేస్తున్నారు? హిస్ ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్లో పని చేస్తున్నారు. హిస్ ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. ఇలా క్వశ్చన్ వేస్తే ఇలా ఆన్సర్ చెప్పాలి. When does his father come from office? ఆఫీస్ నుండి తిరిగి ఎంత టైంకి వస్తారు? When does his father come from office? His father comes from office at 6 o'clock. His father comes from office at 6 o'clock. This is how you have to answer the sentences.
ఈ 4 టైప్స్ అసర్టివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్, నెగటివ్ ఇంట్రాగేటివ్, ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటే క్వశ్చన్స్ అడగడం వస్తుంది, కరెక్ట్గా క్వశ్చన్స్ అడగగలం, కరెక్ట్గా ఆన్సర్లు చెప్పగలం, అన్నీ వచ్చేస్తాయి, చాలా ఈజీ అయిపోతుంది. సో ఇఫ్ యూ study carefully, if you work a little, you can learn English very easily. Okay, let us continue. Okay friends, first we used universal truths. Second one is habits or habitual actions. Okay, he usually drinks coffee. Usually, general ga prati roju atanu coffee తాగడం ఒక అలవాటు ఉంది. He usually drinks coffee. And he goes to church on Sundays. He goes to church on Sundays. ప్రతి సండే చర్చ్కి వెళ్దాం అతనికి హ్యాబిట్, అలవాటు. ఐ రీడ్ ద హిందూ ఎవ్రీడే. నేను ప్రతిరోజు హిందూ పేపర్ చదువుతాను, అది నా యొక్క అలవాటు. హీ గోస్ ఫర్ ఎ వాక్ ఇన్ ద మార్నింగ్, అదొక అలవాటు. హీ బ్రషెస్ హిస్ టీత్ ఎవ్రీడే, దట్ అదొక అలవాటు. ఇవన్నీ అలవాట్లు. మనకున్న అలవాట్లన్నీ చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ వాడతాం. సింపుల్ ప్రెజెంట్లు అంటే V1, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే V1కి SRES యాడ్ చేస్తాం. ఓకే, సపోజ్ దీన్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. హీ యూజువల్లీ డ్రింక్స్ కాఫీ. యూజువల్గా అతను ఏం తాగుతాడు అని క్వశ్చన్ అడగాలి. ఎలాగ అడుగుతాం ఫ్రెండ్స్? వాట్ డస్ హీ యూజువల్లీ డ్రింక్? వాట్ డస్ హీ యూజువల్లీ డ్రింక్? ఓకే, వాట్ డస్ హీ యూజువల్లీ డ్రింక్? యూజువల్గా అతను ఏం తాగుతాడు? కాఫీ తాగుతాడా, టీ తాగుతాడా అతను? డస్ హీ డ్రింక్ కాఫీ ఆర్ టీ? డస్ హీ డ్రింక్ కాఫీ ఆర్ టీ? డస్ హీ యూజువల్లీ డ్రింక్ కాఫీ ఆర్ టీ? యూజువల్గా ప్రతిరోజు అతను ఏం తాగుతాడు? కాఫీ తాగుతాడా, టీ తాగుతాడా? డస్ హీ యూజువల్లీ డ్రింక్ కాఫీ ఆర్ టీ? దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్. అండ్ అతను ఎప్పుడు వెళ్తాడు చర్చ్కి? ఎప్పుడు చర్చ్కి వెళ్తాడు? వెన్ డస్ హీ గో టు చర్చ్? వాళ్ళు ఎప్పుడు వెళ్తారు చర్చ్కి? వెన్ డూ దే గో టు చర్చ్? ఓకే, వెన్ డస్ హీ గో టు చర్చ్? ఇతను ఎప్పుడు వెళ్తుంటాడు చర్చ్కి? అండ్ ద లైక్. Okay, so when does he go to church? Does plus V1. He third person singular, does plus V1, does go. When does he go to church? నేను ప్రతిరోజు హిందూ చదువుతాను అన్నాను. నువ్వు ఏ న్యూస్ పేపర్ ప్రతిరోజు చదువుతావు? నువ్వు ప్రతిరోజు ఏ న్యూస్ పేపర్ చదువుతావు అని క్వశ్చన్ అడిగేటప్పుడు వాట్ న్యూస్ పేపర్, విచ్ న్యూస్ పేపర్ డూ యూ రీడ్ ఎవ్రీ డే? విచ్ న్యూస్ పేపర్ డూ యూ రీడ్ ఎవ్రీ డే? I read the Hindu every day. I read the Eenadu every day. This is how we have to answer. ఈమె ఏ న్యూస్ పేపర్ చదువుతుంది ప్రతిరోజు? Which newspaper does she read every day? Which newspaper does she read every day? She reads the Eenadu every day. This is how we have to answer the question. She reads the Eenadu every day. Okay. So which newspaper do you read every day? Which newspaper does she read every day? Do you read the Hindu every day? నువ్వు ప్రతిరోజు హిందూ పేపర్ చదువుతావా? Do you read the Hindu every day? అండ్ ప్రతిరోజు ఈనాడు చదువుతుందా? Does she read the ఈనాడు every day? ఇలా క్వశ్చన్స్ అడగాలి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ హ్యాబిట్స్ అన్ని సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ అనౌన్స్మెంట్స్. whenever we announce anything in the mic, we have to use simple present. అనౌన్స్మెంట్ చేసినప్పుడు సింపుల్ ప్రెజెంట్ వాడాలి. ఓకే, the train arrives in 10 minutes. Generally in the railway stations we hear announcements. Announcements వింటుంటాం. ట్రైన్ 10 నిమిషాల్లో వస్తుంది అని చెప్తారు. The train arrives in 10 minutes. 10 minutes లో చేరుకుంటుంది. The train arrives in 10 minutes. The train third person singular arrives. Where plus V1. The park opens at 6 p.m. పార్క్ 6 గంటలకు ఓపెన్ అవుతుంది. The park opens at 6 p.m. The function starts at 5 o'clock. Function 5 గంటలకి ప్రారంభమవుతుంది. The function starts at 5 o'clock. This is how announcements we have to make in simple present. And వాటి క్వశ్చన్స్ అడగాలనుకోండి. ట్రైన్ ఎంత టైంకి వస్తుంది? When does the train arrive? What time does the train arrive? ఎంత టైంకి ట్రైన్ చేరుకుంటుంది ఇక్కడికి? What time does the train arrive? When does the train arrive? ఫంక్షన్ ఎంత టైంకి మొదలవుతుంది? When does the function start? When does the function start? What time does the function start? What time does the function start? When does the park open? What time does the park open? Park ఎంతకు ఓపెన్ అవుతుంది? ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది? So this is how we have to ask questions. When does the train arrive? What time does the train arrive? What time does the park open? When does the park open?
ట్రైన్ 10 నిమిషాల్లో వస్తుందా? ట్రైన్ 10 నిమిషాల్లో చేరుకుంటుందా? డస్ ద ట్రైన్ అరైవ్ ఇన్ 10 మినిట్స్? డస్ ద ట్రైన్ అరైవ్ ఇన్ 10 మినిట్స్? డస్ ద ట్రైన్ అరైవ్ ఇన్ 10 మినిట్స్? ఇలా క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే ఫ్రెండ్స్, లెట్ us కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెట్ us see. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెట్ us see. దిస్ ఇస్ ఫోర్త్ వన్ ఇస్ హిస్టారికల్ యాక్షన్స్ అండ్ స్టోరీస్. హిస్టరీ చెప్పినప్పుడు సింపుల్ ప్రెజెంట్ వాడతాం. స్టోరీస్ నరేట్ చేసినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి సీస్ దేవసేన అండ్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్. బాహుబలి దేవసేనని చూస్తాడు, చూసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు. బాహుబలి సీస్ దేవసేన అండ్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్. ఇది స్టోరీ. ఇది హిస్టరీ, హిస్టారికల్ యాక్షన్. పృథ్వీరాజ్ చౌహాన్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ సంయుక్త అండ్ మ్యారీస్ హర్. పృథ్వీరాజ్ చౌహాన్ అనేది బ్రేవ్ కింగ్ ఆఫ్ ఢిల్లీ, లయన్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీకి సింహం లాంటి రాజు అనమాట. అతను కూడా పృథ్వీరాజ్ చౌహాన్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ సంయుక్త అండ్ మ్యారీస్ హర్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్లో చెప్పాం. ఫాల్స్, మ్యారీస్, సీస్, ఫాల్స్, ఇవన్నీ. ఓకే, హిస్టారికల్ యాక్షన్స్ ప్లస్ స్టోరీస్ చెప్పినప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ వాడతాం. నెక్స్ట్ లాస్ట్ వన్, ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్ని ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ అవి కూడా సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. సో వీ లీవ్ ఫర్ హైదరాబాద్ బై ద నెక్స్ట్ మెయిల్. నెక్స్ట్ మెయిల్కి హైదరాబాద్ వెళ్తున్నాం. వీ లీవ్ ఫర్ హైదరాబాద్ బై ద నెక్స్ట్ మెయిల్. ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నాం. వీ లీవ్ ఫర్ హైదరాబాద్ బై ద నెక్స్ట్ మెయిల్. దే గో టు కొడైకెనాల్ నెక్స్ట్ వీక్. వాళ్ళు నెక్స్ట్ వీక్ కొడైకెనాల్ వెళ్తారు. నెక్స్ట్ వీక్ కొడైకెనాల్ వెళ్తారు. దే గో టు కొడైకెనాల్ నెక్స్ట్ వీక్. ఒకవేళ క్వశ్చన్ అడగాలనుకోండి, ఇక్కడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ డూ యూ లీవ్ ఫర్? ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ డూ యూ లీవ్ ఫర్? ఎక్కడికి వెళ్తున్నారు? వీ లీవ్ ఫర్ హైదరాబాద్ బై ద నెక్స్ట్ మెయిల్. అండ్ వాళ్ళు కొడైకెనాల్ ఎప్పుడు వెళ్తున్నారు అని క్వశ్చన్ అడగాలనుకోండి, వెన్ డూ దే గో టు కొడైకెనాల్? వెన్ డూ దే గో టు కొడైకెనాల్? వెన్ డూ దే గో టు కొడైకెనాల్? కొడైకెనాల్ ఎప్పుడు వెళ్తున్నారు? నెక్స్ట్ వీక్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగాలి. వేర్ డూ దే గో నెక్స్ట్ వీక్? వేర్ డూ దే గో నెక్స్ట్ వీక్? నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు కొడైకెనాల్ నెక్స్ట్ వీక్ వెళ్తున్నారా? డూ దే గో టు కొడైకెనాల్ నెక్స్ట్ వీక్? డూ దే గో టు కొడైకెనాల్ నెక్స్ట్ వీక్? I have to ask a question like this. Okay friends, completed. Simple present completed. Some commonly used, frequently used sentences. రఘు ఫ్రీక్వెంట్లీ వాచెస్ మూవీస్. రఘు ఎక్కువగా సినిమాలు చూస్తుంటాడు, తరచూ చూస్తుంటాడు, అగైన్ రిపీటెడ్గా చూస్తుంటాడు. రఘు వాచెస్ మూవీస్ ఫ్రీక్వెంట్లీ. ఫ్రీక్వెంట్లీ వాచెస్ మూవీస్. హీ రెగ్యులర్లీ గోస్ టు లైబ్రరీ. అతను ప్రతిరోజు లైబ్రరీకి వెళ్తుంటాడు. హీ రెగ్యులర్లీ గోస్ టు లైబ్రరీ. రాజేష్ లివ్స్ ఇన్ ముంబై. అతను ముంబైలో నివసిస్తున్నాడు. రాజేష్ లివ్స్ ఇన్ ముంబై. వాట్ టైమ్ డస్ షీ వేకప్? ఆమె ఎంత టైంకి లేస్తుంటుంది? నిద్ర లేస్తుంటుంది. వాట్ టైమ్ డస్ షీ వేకప్? వాట్ టైమ్ డస్ షీ గెటప్? ఎంత టైంకి లేస్తుంటుంది? షీ నెవర్ వేక్స్ అప్ లేట్. ఆమె ఎప్పుడు లేట్గా లేవదు, లేగా లేస్తుంది. షీ నెవర్ వేక్స్ అప్ లేట్. షీ ఓన్స్ ఏ బెంచ్ కార్. ఆమెకు ఒక బెంచ్ కార్ ఉంది. షీ ఓన్స్ ఏ బెంచ్ కార్. మై ఫ్రెండ్ లవ్స్ మ్యూజిక్. మా ఫ్రెండ్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మై ఫ్రెండ్ లవ్స్ మ్యూజిక్. ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్లే ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ హౌ డస్ గీత గో టు స్కూల్? గీత స్కూల్కి ఎలా వెళ్తుంది? హౌ డస్ గీత గో టు స్కూల్? గీత గోస్ టు స్కూల్ బై బస్. గీత గోస్ టు స్కూల్ బై బస్. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ యూజ్ సింపుల్ ప్రెజెంట్. ఈ యాక్షన్స్ అన్ని సింపుల్ ప్రెజెంట్లో మనం వాడతాం. సో రకరకాల వీ కెన్ ఫ్రేమ్ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే ఫ్రెండ్స్, so that is in our hands. So thank you for watching this video. Once again, please subscribe this channel. Press on subscribe, bell icon and all, so that you can get all videos. Thank you.